భర్త ఆదాయం అనేది రెట్టింపు అవ్వాలంటే భార్య చేయవలసిన ముఖ్యమైన 10 పనులు ఇవే. జాగ్రత్తగా వినండి. భార్య ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిందే. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది. భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య ఖచ్చితంగా చేయవలసిన పనులు ఇవే. ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు, భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది. అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఇంట్లో ధనం మిగలాలి అన్నా, ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా, భర్త సంపాదన పెరగాలి అన్నా స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. కొన్ని నియమాలను పాటించాలి. అవి తాళపత్ర గ్రంథంలో కూడా ఉన్నాయి. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పుడే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. భర్త సంపాదన పెరగాలి అంటే భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు. అంటే మీ భర్త ఆఫీస్కి కానీ లేదా వ్యాపార స్థలానికి కావచ్చు, మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు. అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు. అలానే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడవకూడదు. ఇక చెత్త ఇంటి బయట వేయకూడదు. కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు. కానీ అలా కూడా వేయకూడదు. అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు, తగ్గుతుంది. కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు. స్త్రీలందరూ తెలుసుకోవాలి. ఇక గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు. అలానే భర్త సంపాదన పెరగాలి అంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాయాలి, కాళ్ళకి కూడా రాసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి. ఇక అలానే ముఖానికి మీరు పసుపు రాసుకోవడం వల్ల మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ముఖం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. అలానే భర్త బాగుండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి. ఇలా చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కానీ పాపిట్లో కుంకుమను ధరించరు. కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారు. అలా అనుకోవడం తప్పు. పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ పాపిట్లో కుంకుమ ఖచ్చితంగా ఉండాలి. లక్ష్మీదేవి స్థానాల్లో పాపిడి కూడా ఒకటి. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను ధరించాలి. చాలామంది ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కానీ పాపిట్లో కుంకుమ ధరించరు. కేవలం ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు. అది తప్పు. పెళ్ళైన ప్రతి స్త్రీ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. భర్త అప్పుడే బాగుండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా చేతికి గాజులు ధరించాలి. అలానే తలలో పూలు ఉండాలి. గులాబీ పూలు, మల్లెపూలు, చామంతి ఇలా ఏదో ఒక పువ్వు పెట్టుకోవాలి. అలానే భర్త బాగుండాలి అంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం ఉండాలి. అలానే కాలికి మెట్లు పెట్టుకోవాలి. ఇలా పంచమంగళాలు ధరించాలి. ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని, అలానే సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ కాలంలో పొరపాటున కూడా అస్సలు నిద్రించకూడదు. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. స్త్రీలనే కాదు, ఈ సమయంలో ఎవ్వరూ కూడా నిద్రించకూడదు. పూర్వకాలంలో చక్కగా ఉదయం 6 గంటలకు నిద్రలేచేవారు. అందుకే వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు. అలానే భర్త సంపాదన పెరగాలి అంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత 2 మెతుకుల అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది. ఇక కేవలం 2 మెతుకులు సమర్పించండి చాలు. 2 మెతుకులో అన్నం సమర్పిస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అలానే భర్త మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదని భార్య చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలియదు. స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి భర్తకి ఈ విషయాన్ని చెప్పండి. అలానే ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియకుండా గోర్లు కత్తిరిస్తే ఆ రోజు కత్తిరించకూడదు అని చెప్పండి. భర్త ఒక్కసారి విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాతే భర్తకి ఇవ్వండి. అంతేకాని మాసిన బట్టలను మీ భర్త మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు. అలానే భర్త సంపాదన పెరగాలి అంటే స్త్రీలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇక ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం, సాయంత్రం 2 పూటల లక్ష్మీదేవిని ఆరాధించండి.
చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. గులాబీ పూలు, మందార పూలు, తామర పువ్వులు, చామంతి పూలు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి. ఎండు ఖర్జూరాలు అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత ఖచ్చితంగా కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవండి. ప్రతి శుక్రవారం మీరు కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు వస్తాయి. ఇది సత్యం. ఇక ఎవరైతే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదువుతారో వాళ్ళు కుబేరుడితో సరి సమానంగా తొలతూగుతారు. అంతటి సంపదలు పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదవండి. అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా ఇవ్వండి. ఇక ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి. మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్త కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి. ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారం అమ్మవారి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, అలానే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేట్లుగా అనుగ్రహించు, ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇక భర్త బాగుండాలి అంటే భార్య చేయవలసిన పనులు ఇవే. కాబట్టి స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా సంతోషంగా జీవించండి. అలానే స్త్రీలు పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటారు. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తారు. కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటును కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని. అంతేకాదు అత్తారింట్లో కష్టాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఈ వస్తువుని అస్సలు తెచ్చుకోకండి. అవి ఏంటి అంటే ఆడవారు పుట్టింటి నుండి ఖచ్చితంగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని శాస్త్రాలు కూడా చెబుతుంటారు. ఇక అది ఏంటి అంటే తల్లిదండ్రుల ప్రేమ. ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తామామల దగ్గర చూపించాలి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించాలి. అత్తమామలు కూడా ఆమెని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి మహిళలు పుట్టింటి నుండి ఎక్కువ ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి. పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది. అలానే కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదు. ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తే ఇది నా కోసమేనా, ఇది నాది అంటూ వస్తువులు తన కోసం తీసుకుంటారు. ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తారు. అలా తీసుకుని వెళ్లే వస్తువుల్లో కిరాణా సామాన్లు, బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, తినుబండారాలు, అమ్మ చీరలు, నగలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదు. మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చండి. మరి ఏ వస్తువులు తీసుకురాకూడదు అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అలా తెచ్చుకోవడం వల్ల పుట్టింటికి అత్తారింటికి మధ్య కలిగే ప్రభావాలను అరికట్టండి. పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులు తెచ్చుకుంటారు కదా. అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు, స్వీట్లు, మసాలాలు, కిరాణా సామాన్లు, కారాలు, పచ్చళ్ళు ఇలా అమ్మగారి నుండి తెచ్చుకుంటూ ఉంటారు. అలానే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఇచ్చేస్తారు. అంతేకాదు పుట్టింటి నుండి తీసుకోండి ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లలకి ఎంతో మమకారం ఉంటుంది. పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడదీయరానివి. అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిగా పదులుగా ఉండే వస్తువులు, కత్తెరలు, కత్తులు, చాకులు, సూదులు, కత్తిపీట లాంటి వస్తువులను ఎప్పుడూ తెచ్చుకోకండి. అలా తెచ్చుకుంటే భర్తకి శాంతి ఉండదు. అంతేకాదు పుట్టింటి నుండి మెట్టినింటికి మధ్య విభేదాలు వస్తాయి. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి సలహాలు వస్తాయి. కాబట్టి పదునుగా ఉండే వస్తువులను, ఇనుప వస్తువులను పుట్టింటి నుంచి ఆడవారు తెచ్చుకోకూడదు. అలానే పలుగు, గొడ్డలి ఇలాంటి వస్తువులు కూడా ఎప్పుడూ తెచ్చుకోకూడదు. ఇక ఆడపిల్లలు అస్సలు తీసుకువెళ్ళకూడదు. ఇలా చేస్తే గొడవలు కలుగుతాయి. అత్తారింటి నుంచి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది. కొంతమంది అమ్మలు కూతుళ్ళకి సామాన్లు, ఒడియాలు ఇచ్చి పంపుతారు. అలానే పండించిన లేదా చౌకగా వచ్చిందని చింతపండును కూడా ఇస్తారు. కానీ చింతపండును అలానే ఉప్పుని పొరపాటున కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. తెలియక చేస్తే భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి. పుట్టింటికి మెట్టినింటికి మనస్పర్ధలు వస్తాయి. అలానే వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు, అలానే చాట, రోలు, రోకలి ఇలాంటివి కూడా పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు. అలానే తిరగల్ని కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. మీ భర్తకి అన్ని విషయాలకి కోపం వస్తుంది. ఇక కొంతమంది పత్తి పండిస్తారు. అలాంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే
పత్తితో ఒత్తులు చేసి ఆ ఒత్తులు కూడా ఇస్తారు. కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. అలానే అత్తమామలతో విభేదాలు వస్తాయి. పుట్టింటి వారి సంపద హరించుకుపోతుంది. అలానే కొంతమంది ఇళ్లలో కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి ఆకులతో చేసిన చీపుర్లు కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటారు. కానీ అలా చీపుర్ని కూడా పుట్టింటి నుంచి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం, శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం. కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపుర్ని అస్సలు తీసుకురాకూడదు. సో విన్నారు కదండి, పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఏ వస్తువులు తెచ్చుకోకూడదు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.